వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. వైశాఖ పురాణం మనం షోడశోధ్యాయానికి చేరుకున్నామమ్మా. పంచదశోధ్యాయ పరంగా కీర్తిమంతుడు అనేటువంటి కాశీరాజు వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులు ఆచరించుతున్నటువంటి వైశాఖ మాసం రీత్యా వాళ్ళంతా కూడా చెట్లు నాటటం, మొక్కలు నాటటం, తర్వాత బాటసారులకు సేద తీర్చటం, విసనకర్రలతో విసరటం, మంచినీరు ఇయ్యటం, ఇటువంటి కృత్యాలన్నీ చేయటం చూసి ఏమిటి ఇట్లా చేస్తున్నారు అని అడిగితే అప్పుడు వారు వైశాఖ వ్రత ధర్మాలని ఆచరిస్తున్నామని చెప్పడం. ఇంకా వివరంగా చెప్పండి అని అంటే గురువుగారి వద్దకు వెళ్ళి తెలుసుకోండి అని చెప్పినప్పుడు ఆ యొక్క రాజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి అనేక వివరాలను వినగోరినంతనే వశిష్ఠ మహర్షి క్రతువులు మొదలైనవి ఎన్ని ఆచరించినను కూడా వైశాఖ మాస వ్రతమును ఆచరించకపోయినచో అవి అన్నీ వ్యర్థములవుతాయని అలా అనేక అంశాలు చెప్పినప్పుడు వైశాఖ మాసం గురించి ఆ రాజు తన రాజ్యంలో ఎంతో క్రమశిక్షణతో తన ప్రజలందరి చేత ఆ వ్రతాన్ని ప్రతి ఏడాది కూడా ఆచరింపచేస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, అటు యమలోకంలోకి అంటే నరకంలోకి వెళ్లే వాళ్ళు ఉండరు, స్వర్గంలోకి వెళ్లే వాళ్ళు ఉండరు. అందరూ సరాసరి మరి ఎక్కడికి వెళుతున్నారు అంటే విష్ణులోకానికి వెళుతున్నారన్నమాట. అట్లా అంతవరకు మనం చెప్పుకున్నాం. ఏమ్మా, తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నేటి అంశం ఏమిటి అంటే యముని పరాజయం. అప్పుడు నారద మహర్షి యమలోకమునకు వెళ్ళెను. యమలోక స్థితిని చూచెను. యమధర్మరాజా, నీ లోకమున నరక బాధలు పడువారి రోదన ధ్వనులు వినిపించవేమిటి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలే మౌనముగా ఉన్నాడేమిటి? సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు గల కారణమేమిటి అని ప్రశ్నించెను. యముడును దీనుడై ఇట్లనెను, నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశరాజైనటువంటి కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతను ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరినీ వైశాఖ వ్రతమును అవలంబించున్నట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగా శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తి వలననో దండన భయముననో తప్పక వైశాఖ మాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకుని విష్ణులోకమునకు చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారు ఎవరునూ లేక వైశాఖ స్నానాదుల మహిమ వలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. అందువలన నేను మ్రోడైన మానవులే ఉంటిని. నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలిచితిని. యజమాని చెప్పిన పనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని ఊరకుండువాడు తప్పక నరకమును పొందును. నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును గదా.
ఆ రాజును నేను చంపలేకపోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినది ఏమిటి అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడు బాగున్నది అని తన దారిన తాను పోయెను. యమధర్మరాజు తన వాహనమైన మహిషమునికి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు 50 కోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజుని తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధం జరిగెను. యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయిరి. యముడి సేవకులు చూడండి, వాళ్ళ పేర్లు మృత్యువు రోగముట. ఈ యముడు ప్రయోగించి ఆయుధములన్నీయు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును చూచి అందరును బెదిరి హాహాకారములను చేసెను. అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనముల గావించి మరలించి యమునిపై మరలెను. విష్ణు భక్తుడగు కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమును ఇట్లు స్తుతించెను. సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ త్వం సర్వలోకరక్షాయై ధృతః పురా త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం నృణాం దేవద్రుహాం కాలః త్వమేవ హి న చాపరః తత్పాద్దేవం యమం రక్ష కృపాం కురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరూ చూచుచుండగా రాజు వద్ద నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుట గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును యముడు పొందెను. అతడు తలవంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభతీర్చియుండెను. మూర్తములు అమూర్తములు అగువారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను. బ్రహ్మ దేవతలకు ఆశ్రయమైన వాడు. జగములు అను వృక్షమునకు బీజము విత్తనము అయినవాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపము కల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు వాపీకూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు ఆయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమిషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖాలు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజస్తమోగుణములు శాంత మూఢ అతిమూఢ అతి ఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేష్మ వాత పిత్తములు వీనితో కొలువుదీరిన బ్రహ్మను చూచెను. ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్త పెండ్లి కూతురు వలె తల వంచుకుని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైనా తీరికయుండని ఇతడిక్కడికి ఎందులకు వచ్చెను, తల వంచుకుని విషాదముగా ఉండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి, పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటేమి అని ఇట్లు సభలో ఉన్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుచూ ఉండగా యమధర్మరాజు బ్రహ్మ పాదములపై పడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని ఏడ్చెను. స్వామి, నన్ను రక్షించు, నీవు ఉండగా నేను పరాభవనందితిని. మానవుల పుణ్యపాపముల తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకుని ఉండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై ఉండెను. దీనిని చూచి సభలో గగ్గోలు బయలుదేరను.
స్థావర జంగమ ప్రాణులన్నిటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చుచున్నాడేమిటి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసిన వాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారందరూ పలు విధములుగా తమలో తాము అనుకొనిరి. వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు దృఢములు అగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతన్ని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించెను. నిన్ను పరాభవించిన వారు ఎవరు? నీ పనిని నిన్ను చేసుకొనకుండా అడ్డగించిన వారు ఎవరు? ఈ పాప పట్టికను ఇట్లు తుడిచిన వారు ఎవ్వరు? వివరముగా చెప్పుము. నీవు ఎందులకు వచ్చితివి? అందరూ పరిపాలించువారే నీకును నాకును ప్రభు. భయం లేదు, విషయము చెప్పు అని వాయువు అడుగగా యమధర్మరాజు అయ్యో అని అతి దీనముగా పలికెను. ఇది వచ్చే అధ్యాయంలో వస్తుందన్నమాట. నీతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ పురాణే షోడశోऽధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.